2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి గాజువాక నుంచి ఆయన పోటీ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అనూహ్యంగా 2 స్థానాల్లో కూడా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల 2 స్థానాల్లో కూడా పరాజయం పాలవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరాజయం పవన్ కళ్యాణ్ని ఏ విధంగానూ అడ్డుకోలేదనే చెప్పాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ధీరుడులాగా ముందుకడుగు వేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్క వారాహి యాత్రతో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలని నోటీస్ చేస్తూ అడ్రస్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలకి సత్వర పరిష్కారాలు చూపించే మార్గాన్ని ఆయన ప్రజలకు వివరిస్తున్నటువంటి తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 2024 ఎన్నికలు రానే వచ్చేసాయి. ఇంకొన్ని రోజుల్లోనే ఎన్నికల స్కెడ్యూల్ కూడా విడుదల కానుంది. అయితే ఈసారి కూడా పొత్తులో భాగంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటువంటి ఆస్కారం లేకపోలేదు. అందులోనూ ఈసారి 2 నియోజకవర్గాలు మరొకసారి ఉత్తరాంధ్ర నుంచి, అందులోనూ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే భీమవరం నుంచి మరొకసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో భేటీ జరిగినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు. అందులోనూ శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయడం కంటే రాయలసీమ జిల్లాల నుంచి పోటీ చేయడం ఉత్తమం అంటూ కూడా బాబు సూచించిన మేరకు పవన్ కళ్యాణ్ తన శ్రీకాకుళం నుంచి పోటీ చేసేటువంటి నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయలసీమకి రాజధానిగా చెప్పుకోవచ్చు, లేదా రాయలసీమకి కేంద్రంగా ఉన్నటువంటి తిరుపతి నుంచి కానీ లేదంటే అనంతపురం నుంచి కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురంలో హిందూపూర్ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న క్రమంలో, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఆల్రెడీ ఆయన రిప్రజెంట్ చేస్తున్న క్రమంలో ఈసారి ఆయన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసేటువంటి ఆస్కారం పవన్ కళ్యాణ్కి కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇరువురు నేతలు ఒకే జిల్లా నుంచి పోటీ చేస్తే ఒకంత ఆ పరిస్థితుల కంటే ఇంకొక చోట పోటీ చేస్తే ఇంకో జిల్లాని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుందన్న క్రమంలో తిరుపతికే ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలో ఒక ప్రక్కన ఇప్పటికే అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆయన ఇప్పటికే చౌదరి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే కనుక నా సీటు త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తిరుపతి నుంచే పోటీ చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి కిరణ్ రాయల్ కానివ్వండి, లేదా తిరుపతిలో ఉన్నటువంటి మిగతా వీర మహిళలు కానివ్వండి, అందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతిలో జనసేన పార్టీ కూడా అక్కడ కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎంపీ ఎలక్షన్స్లో. సో ఈ నేపథ్యంలో ఈసారి తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని మనం తీసిపుచ్చలేం. ఈ క్రమంలోనే రాయలసీమ నుంచి ఆయన ఒక పక్కన, ఎందుకంటే ఈసారి రాయలసీమ నుంచి మరొకసారి ఎక్కువ స్థానాలు వైసీపీ గెలుచుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ కనుక రాయలసీమ నుంచి పోటీ చేస్తే ఒక స్థానంలో ఖచ్చితంగా రాయలసీమలో ఓటర్లు ఇంపాక్ట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కి పడే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా వైసీపీకి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ సీట్లు ఎక్కువ ఏదైతే సాధిద్దామని అనుకుంటుందో వాటికి గండిపడేటువంటి ఆస్కారం ఉండ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరొకసారి రాయలసీమ నుంచే పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంది. అందులో తిరుపతి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాల నుంచి చాలా క్లియర్గా పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.